సత్యమే దైవం సత్యం వద ధర్మం చర సత్యమేవ జయతే అన్నాయి వేదోపనిషత్తులు. సత్యం బ్రూయాత్ అన్నది మనుస్మృతి. అన్ని అక్షర సత్యాలే నిజమే నెగ్గుతుందని ఎప్పుడూ సత్యాన్ని పలకాలని ప్రబోధిస్తాడు అన్నవరం సత్యనారాయణ స్వామి. సత్యస్వరూపుడు సత్య నిరూపకుడు అయిన ఈ స్వామి శ్రీమన్నారాయణ మరో రూపంగా ఆరాధనలు అందుకుంటున్నాడు. భవిష్య పురాణంలో సత్యనారాయణ స్వామి ప్రస్తావన ఉంది. సత్యానికి ప్రతిరూపమైన స్వామి సత్యదేవుడు. సత్యదేవుని నామాన్ని జపిస్తుంటే మనలో సత్యసంధత వృద్ధి చెందుతుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించాలంటే సత్యాన్ని ఆరాధించాలనేది ఈ స్వామిని పూజించడంలోనే అంతరార్థం. మనం నిరంతరం నిజాన్ని పలుకుతూ నిజాయితీగా ఉండాలి. సదా ధర్మబద్ధంగా వ్యవహరించాలి. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా సత్యాన్ని వీడకూడదు. యథార్థంగా ఉన్నప్పుడు ఎదుటివారిలో నారాయణ్ణి చూడగలుగుతారని సత్యదేవుని సందేశం. పురాణాల్లోని సత్యదేవుని కథలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. కాకినాడలోని అన్నవరం దేవాలయాన్ని 1891 ఆగస్టు 6న నిర్మించారు. ఇక్కడ సత్యనారాయణ స్వామితో పాటు గణపతి, పరమేశ్వరుడు, నంది, సూర్యనారాయణుడు, బాలత్రిపుర సుందరి ఇలా పంచదేవతామూర్తులు కొలువై ఉన్నారు. కాశీ నుంచి తెప్పించిన మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ. ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కుల్లో 4 చక్రాలుంటాయి. 4 పాదాలు నిలిచే ధర్మస్వరూపుడు ఈ స్వామి అనేది ఇందులోని అంత అర్థం. ఈ ఆలయం అగ్నిపురాణంలో పేర్కొన్న వాస్తు నియమాల ప్రకారం నిర్మితమైనది. ఆలయం 2 అంతస్తులతో ఉంటుంది. మొదటి కింద అంతస్తులో స్వామి పాదాలకు నమస్కరించుకుని తర్వాత పై అంతస్తులో కొలువైన స్వామివారిని దర్శించాలి. సత్యం ప్లస్ నారాయణం కలగలిసిన సత్యనారాయణుడు వీరత్వానికి ప్రతీక. అందుకు చిహ్నంగా ఈ స్వామికి పెద్ద మీసాలు ఉంటాయి. ఇలా మీసాలున్న దైవరూపం అరుదు. ఈ స్వామి ఆరాధన ప్రశాంతత చేకూరుస్తుంది. ఆయన అనుగ్రహంతో పాప ప్రక్షాళన జరిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. త్రిమూర్తి స్వరూపుడు సత్యనారాయణ స్వామి రూపంలో త్రిమూర్తులు నిక్షిప్తమయ్యారు. అన్నవరంలో ప్రధాన దేవుడు విష్ణువే అయిన పరమశివుడు, బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉండటంతో త్రిమూర్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మానసిక అంశాలను విష్ణువు, నైతిక అంశాలను బ్రహ్మదేవుడు నిర్వహించగా శారీరక అనారోగ్యాలను శివుడు నయం చేస్తాడని చెప్తారు. సత్యదేవుడు ఈ మూడింటిని తానే నిర్వర్తిస్తాడు. మనల్ని నిరంతరం సన్మార్గంలో సత్య మార్గంలో నడిపిస్తాడు ఈ స్వామి. పౌరాణిక కథను అనుసరించి ఒకసారి దుర్భర కరువుతో ప్రజలు అల్లాడుతున్నారు. వారిని కాపాడేందుకు విష్ణుమూర్తి నారద మహర్షి ద్వారా సత్యనారాయణ వ్రత విధానాన్ని అందించాడని స్కంద పురాణం తెలియజేస్తుంది. సామూహికంగా సత్యనారాయణ వ్రతం ఆచరించడం వలన అతివృష్టి, అనావృష్టి లాంటి సమస్యలు తీరి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయన్నది పురాణోక్తి. ప్రజలు తమ శక్తి కొద్దీ ఆహారాన్ని తీసుకొచ్చి సత్యనారాయణ స్వామికి సమర్పిస్తారు. తర్వాత దానిని ప్రసాదంగా పంచుతారు. ధనికులు ఇలా చేయటం వల్ల లేమిలో ఉన్న ప్రసాదం రూపంలో ఆహారం లభిస్తున్నదని ఆచారంలోని ఆంతర్యం. నిజం విలువ ఎంతటిదో తెలియజేసి మనల్ని ధర్మబద్ధంగా నడుచుకోమని సందేశమిస్తాయి సత్యనారాయణ స్వామి వ్రత కథలు. అసత్యం దుఃఖహేతువని ఆ కథనాలు నొక్కి వక్కాణిస్తాయి. నిజమైన భక్తికి తప్పకుండా ప్రతిఫలం లభిస్తుందని, అందుకు స్థాయితో సంబంధం లేదని తొలి కథ చెప్తుంది. చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి, లేదంటే ఆపదలు ముంచుకొస్తాయని రెండో కథ చాటుతుంది. వర్తకుడు తన వద్దనున్న బంగారం గురించి చెప్పకుండా ఆ మూట నిండా చెట్ల ఆకులే ఉన్నాయంటాడు. ఆ అబద్ధంతో స్వర్ణం కాస్త పత్రాలుగా మారిపోతుంది. అబద్ధం వినాశనాన్ని తెస్తుంది, నిజమే రక్షణ అని మూడో కథ స్పష్టం చేస్తుంది. కులాల పేరుతో ఎవరిని చిన్నచూపు చూడకూడదు, దేవుని దృష్టిలో అందరూ సమానమని నాలుగో కథ తెలియజేస్తుంది. మనము తెలిసి తెలియక తప్పు చేసిన పాశ్చాత్తాపం చెందినట్లయితే దైవకృప లభిస్తుందని, పోయిన సౌభాగ్యాలు తిరిగి దక్కుతాయని ఐదో కథ చెప్తుంది. మనం నిరంతరం సత్యసంధత చూపుతూ ధర్మబద్ధంగా నడుచుకున్నప్పుడు జీవనం శాంతియుతంగా సాగుతుంది.
సంతోషం సంతృప్తి సొంతమవుతాయి అన్నదే సత్యదేవుడి ప్రబోధం.